నాయుడు గారి నాయకత్వం జిందాబాద్ తెలుగుదేశం పార్టీ జిందాబాద్ తెలుగుదేశం పార్టీ సరేలే కానీ గుడి ఉంది. మేము గుడి దేవుడికి దండం పెట్టుకుంటే చుట్టూరు రావాలా, అదొక దారి చేసి ఒక్కసారి మీరు ఓటు అడిగేదానికి వచ్చాడు కాబట్టి 5 ఏళ్ళకి మా కోసం రావాలి మీరు రోజు 48వ డివిజన్లో పొర్లుకట్ట ప్రాంతంలో ఈరోజు భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాలు డోర్ టు డోర్ యాక్చువల్గా తిరుగుతున్నాం. అయితే ఇప్పుడు ఏదైతే మీరు అందరూ ఉన్నారు, ఒక్కసారి మీ ఫ్లడ్ లైట్లు మీరు ఏదైతే లైట్లు వేసుకుని ఉన్న లైట్లు ఆపేస్తే మనం ఎక్కడ ఉన్నాం అనేది మీకు తెలుస్తుంది. ఒకసారి ఆపండి చూస్తాం. ఆ లైట్ కూడా ఆపమ్మా. ఇలాంటి వాతావరణంలో వీళ్ళుండారు. వీళ్ళుండేది చిన్న ఇల్లు, ఒక్కొక్కరికి ఒక రూమ్. ఆ రూమ్ లోనే 2 ఫ్యామిలీస్ 3 ఫ్యామిలీస్ ఉన్నారు. సరే మీరు ఎట్టా కట్టిన ఇల్లు ఇవ్వలేరు, ఎవరు ఇవ్వగలరు, ఇవ్వచ్చు, కానీ ఎవరు, ఎందుకంటే అవి ఇస్తే తెలుగుదేశం పార్టీకి మంచి పేరు వస్తుంది. సార్ చిన్న లైట్ అజీజ్ గారు చెప్పారు, తుఫాన్ వచ్చి నెల అయిపోయింది, దాటిపోయింది, లైట్ కూడా చేయలేకుండా ఉంటే ఏం చేస్తారు సార్? ఇప్పుడు నేను మొన్న 49 అంటే యాక్చువల్లీ దీనికి ముందు రోడ్లో తిరిగి ఒక నెల అయింది. తుఫాన్ వచ్చిన తర్వాత తిరిగాను. అక్కడ ఇళ్ల మీద చెట్లు పడినాయి, రేకులు ఇళ్ళు. అవి రిక్వెస్ట్ చేశారు, అవి చెప్పడం కూడా జరిగింది. అవి కూడా చేయలే. నేను అధికారులకు ఒకటే చెప్తున్నాను, మీకు అందరికీ తెలుసు హుద్దు తుఫాన్ వస్తే 17 రోజులు నేను విశాఖపట్నంలో కూర్చున్నా. పరిపాలన అంటే చెప్తాను చూడండి. ముందు రోజు నైట్ హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు గారు నాకు ఆదేశించారు, రేపు మార్నింగ్ నువ్వు విశాఖపట్నంలో ఉండాలని. నేను కారులో హైదరాబాద్ నుంచి విశాఖపట్నం తెల్లవారు 5కి పోయా. రాత్రి 10 గంటలకు ఆదేశిస్తే తెల్లవారు 5కి విశాఖపట్నంలో ఉండా. విశాఖపట్నంలో నేను పోయి గెస్ట్ హౌస్ దగ్గర కారు పెట్టగానే ఫస్ట్ నా కారు మీద, నా బెంచ్ కారు మీద చెట్టు ఇరిగి పడిపోయింది, బెంచ్ డ్యామేజ్ అయిపోయింది. అక్కడ అన్ని చెట్లు పోయినాయి. ఒక్క చెట్టు అంటే ఒక్క చెట్టు కూడా ఉండాల. మొత్తం రోడ్లలో ఉన్న అన్ని చెట్లు ఇరిగి పడిపోయినాయి. అసలు కదలటానికి లేకుండా ఉండింది. కేవలం 24 గంటల్లో మొత్తం క్లీన్ చేశాం. 24 గంటలు. చంద్రబాబు నాయుడు గారు 10 రోజులు అక్కడే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు 10 రోజులు సీఎం గా ఉన్నారు. 10 రోజులు విశాఖపట్నం కదల్లా. నేను 17 రోజులు కదల్లా. ఎలా అంటే ప్రజలకు ఎంత నమ్మకాన్ని కలిగించామంటే, చెట్లన్నీ కొట్టేస్తే మొత్తం కొట్టేసాం, ఎక్కడెక్కడ వేసాం. దీపావళి వచ్చేసింది. దీపావళి 15వ రోజు వచ్చింది. అందరూ ఏం చెప్పారంటే, ఈ దీపావళికి టపాసాలు కాలిస్తే ఈ చెట్ల కొమ్మలు ఏదైతే కొట్టి పడేస్తారో దానివల్ల ఫైర్ అయ్యి ఇళ్లు కాలిపోవాలంటే అట్లాంటి జరుగుతాయి అంటే చంద్రబాబు నాయుడు ఒక పిలిపించారు, దయవుంచి విశాఖపట్నంలో ఎవ్వరు కూడా టపాసాలు కాల్చొద్దు, ఈసారి ఇంట్లో ప్రమిదలు పెట్టుకోమంటే ఒక్కరంటే ఒక్కరు కూడా కాల్చలా. ఎందుకు కాల్చలేదు తెలుసా? మేము చేసిన పనికి, మేము చేసిన సేవకి. ఈ రోజు కూడా అక్కడికి పోతే వాళ్ళు అదే గుర్తు చేస్తారు. అంతెందుకు, నెల్లూరులో 2015లో ఫ్లడ్ వచ్చింది. స్వర్ణాల చెరువు ఓవర్ఫ్లో అయిపోయింది, తెగిపోయినాయి రోడ్లు. 4 రోజులు చంద్రబాబు నాయుడు నెల్లూరులో ఉన్నాడు. నేను 10 రోజులు కదల్లా, రెక్టిఫై చేసి అంతా చేసిన తర్వాత. అంతేకాదు, ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుంది. స్వర్ణాల చెరువులో ఈరోజు పంట కాలువలు లేవు, ఏదో 1-2 ఉన్నాయి. ఈ ఎడ్జ్లో యాక్చువల్గా ఏ ఎడ్జ్లో అయితే ఎడ్జ్లో ఒక ఎడ్జ్లో యాక్చువల్ ఓవర్ఫ్లో అయితే నీళ్లు వస్తాయి. అది అవసరంలే,
నేను ఇంజనీర్తో మాట్లాడా, సిఈలు, ఎస్సీలు, డిఈలు అందరితో. ఇది అవసరం లేదు సార్, నర్సింకొండ దగ్గర వైడెన్ చేస్తే సరిపోతుంది అన్నారు. దీన్ని క్లోజ్ చేయించా, అది వైడెన్ చేశా. ఈ రోజుకి చుక్క నీళ్ళు రావట్లా, ఈ రోజుకి ఒక్క చుక్క నీళ్ళు రావట్లా. నేను పోతే వాళ్ళందరూ అంటున్నారు, సార్ మీరు 2015లో చేసిన తర్వాత ఈ రోజుకి ఇక్కడ చుక్క నీళ్ళు లేదు, నీళ్ళు వచ్చాయి. ఇది ప్రజాప్రతినిధులు చేయాలండి, అధికారులు చేయాల్సినది. కనీసం అధికారులు అయిపోయింది, ఇంకా గవర్నమెంట్ ఉండేది 2 నెలలే. 2 నెలల తర్వాత ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి, మీరు చేసేది ఏం లేదు. కనీసం ఇప్పుడైనా ఇట్లాంటి పొర్లుకట్ట 48వ డివిజన్లో పొర్లుకట్ట ఏరియాలో లైట్లు లేవు, దయించి కమిషనర్ గారు ఇమీడియట్ గా లైట్లు వేయండి. రేపు మా వాళ్ళు ఫోన్ చేస్తారు, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే మీకు ఇలా టీవీల ద్వారా చెప్తే తప్ప మీరు యాక్ట్ కారు. అందుకని టీవీల ద్వారా దయించి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక్కటేనండి, ఏదైనా తుఫాన్లు కానీ ఏదైనా వస్తే ఈ దేశంలోనే ఎవరంటే చంద్రబాబు నాయుడు లాగా చేసినట్టు ఎవరు చేయరు. ఆయన ఖర్చు వస్తూ బడ్జెట్ ఇచ్చేస్తాడు అధికారులకి, మీరు వెళ్ళిపోండి అంటాడు. ఇంకా ప్రజాప్రతినిధులతో అవసరం లేదు, అధికారులు మీరు వెళ్ళిపోండి ముందుకు అంటాడు. అలాంటివి జరగాల, ఖచ్చితంగా తెలుగుదేశం వస్తుంది. ఇలాంటి వాడు ఎవరైతే పేదలు నిరుపేదలు ఉండారో వాళ్ళకి అనేక సమస్యలు ఉన్నాయి. నేను ఈ మధ్య ఎక్కువగా తిరగటం ఈ పెన్నా రివర్ పక్కన ఏదైతే పులికట్ట ఉండే అక్కడ తిరుగుతున్నాను. సర్రేపాలి కాలువ కట్ట 2 పక్కల, అదేవిధంగా జాఫర్ కెనాల్ పక్కన, ఇవన్నీ అనేక సమస్యలు ఉన్నాయి. వాళ్ళందరూ చెప్తున్నారు ఖచ్చితంగా 2024 తెలుగుదేశం వస్తుంది. ఖచ్చితంగా ఈ పేదలు నిరుపేదలు ఎవరైతే ఉండారో వాళ్ళ సమస్యల్లో మ్యాక్సిమం తీర్చడం జరుగుతుంది, చేస్తాము. ఖచ్చితంగా చేసి చూపిస్తాం. ఎందుకంటే నేను మాట తప్పని అందరికీ తెలుసు. ఖచ్చితంగా వాళ్ళకి అనేక సమస్యలు ఉన్నాయి, నేను చాలా అవగాహన చేసుకున్నా. వాళ్ళ సమస్యలన్నింటినీ క్లియర్ చేయడం జరుగుతుంది.